మహాయుతి సర్కార్కి మనందరం బలంగా నిలబడాలి. నేను ఆఖరి వాక్యాలు నాకు ఇష్టం తెలుసు కదా. నా పిల్లలిద్దరూ మరాఠీలో మాట్లాడుతున్నా, నా పిల్లలిద్దరితోటి, నా కొడుకుతోటి, నా కూతురుతోటి. సో నాకు మరాఠీ చాలా గౌరవం, మహారాష్ట్ర మరాఠీ భాష. ఆ భాష మీద ఉన్న గౌరవంతో నేర్చుకొని ఎందుకంటే మన భారతదేశం ఎక్కడో జర్మనీ నుంచి మ్యాక్స్ ముల్లర్ భవన్ పెడితే మనం జర్మనీ నేర్చుకుంటాం. అలయన్స్ ఫ్రాన్సెస్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ది పెడితే ఫ్రెంచ్ నేర్చుకుంటాం. మెకాలే వచ్చి ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాం. మన రాష్ట్రాలు పక్క పక్కన ఉంటాయి. మనకి తెలంగాణ పక్కన మహారాష్ట్ర ఉంటుంది, మనకు ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఒరిస్సా ఉంటుంది బార్డర్, తమిళనాడు ఉంటుంది, కర్ణాటక ఉంటుంది. కానీ మన భాషలు మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం. భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికీ కనీసం 4-5 భాషలు రావాలి. మన భారతదేశం బలంగా ఉండాలి. ఇందాక సుధీర్ బాబు గారు తెలుగులో ఎందుకు మాట్లాడారు? ఓట్ల కోసం కాదు, నేను మీ భావాల్ని పంచుకుంటున్నాను, మీతో కలిసి ఉన్నానని చెప్పండి. నేను మరాఠీ ఎందుకు మాట్లాడతాను? నాకు మరాఠీలో అధికారం అవసరం లేదు. ప్రజలు బాగుండాలి, ప్రజల అభివృద్ధి ఉండాలి, మహారాష్ట్ర అభివృద్ధి ఉండాలి. అది ఎలా చెప్పగలను? మరాఠీ భాషలో చెప్పాలని ప్రయత్నం చేస్తాను. కొన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా క్షమించమని ఎందుకు కోరుకుంటానంటే అది అహంకారంతో మాట్లాడడం, తెలిసినట్టు మాట్లాడటం కాదు, ఒక ప్రయత్నం చేస్తున్నాను. భాష మీద మమకారం, మన భారతీయ సంస్కృతి మీద గౌరవం, భారతీయ భాషల మీద గౌరవం. సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే కేవలం భగవారంగు కాదు, రామ మందిరం కాదు, వాటితో పాటు మన భాష, మన యాస, మన మాండలిక, మన సంస్కృతులు. అందుకు అన్ని భాషలు ఇక్కడున్న తెలుగు వారందరికీ కూడా చెప్తున్నాను, మీకు మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, మన తెలంగాణ మాండలికం వచ్చు. జనసేన సభ పెట్టినప్పుడు 2014లో గద్దరన్న గారి పాట పాడాను. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కరోడ. ఇవన్నీ మన భాష మీద ఇష్టం, భాష మీద గౌరవం. लक्षात ठेवा जो देणार कष्टाला किंमत, तरुणांना हिम्मत, त्यालच्या ठेणार तुम्ही मत. मैं बल्लारपुर की जनता से अनुरोध करता हूं कि अपने क्षेत्र के विकास के लिए कमल का बटन दबाए और बीजेपी प्रत्याशी सुधीर भाऊ जी को भारी मतों से विजयी बनाए. ఆయనకి ఘన విజయాన్ని ఇవ్వండి, అద్భుతమైన విజయం ఇవ్వండి. మన మహాయుతి సర్కార్, ఎన్డీఏ సర్కార్ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాకూడదు అని ఎంతమంది కోరుకున్నారు. అందరినీ కాదని కూర్చోబెట్టిన సత్తా ఆంధ్ర నుంచి ఇచ్చాము. భారతదేశానికి బలమైన నాయకుడు కావాలి. భారతదేశంలో మన నాన్నగారు 2008 మనకి కస్సాబ్ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ముంబై మీద దాడులు జరిగితే నేను ఆ రోజున కాశీలో ఉన్నాను, మా నాన్నగారి చితాభస్మం కలపడానికి. ఆ రోజు అనిపించింది, ఒక పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఇష్టారాజ్యంగా మన ఆర్థిక రాజధానిలో ఈరోజు మన కలలు కంటున్న $1 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన మహారాష్ట్రలో, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఒరిస్సా, భారతదేశంలో ఏ మూలున్నా భారతదేశం, ఇందాక సుధీర్ బాబు గారు చెప్తా ఉన్నారు, భారతదేశం ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని సంస్కృతులు ఉన్నాయో, మన బల్లార్పూర్ కూడా మినీ భారత్. మీ అందరికీ ముందస్తుగా నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన జెండా ఇక్కడ రెపరెపలాడిస్తున్న
కార్యకర్తలకి, జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారం. నాకు సుధీర్ బాబు గారు చెప్తా ఉన్నారు, మన సమ్మక్క సారక్క జాతర, మన బతుకమ్మ, మన సంస్కృతి, మన నేల ఇది. సనాతన ధర్మం, సనాతని అంటూ ఉంటే ఈ నేల చాలామంది పాత బస్తీ నుంచి వచ్చి, హైదరాబాద్ పాత బస్తీ నుంచి వచ్చి బతుకమ్మ పండగని పరిహాసం చేస్తారు, సంస్కృతిని పరిహాసం చేస్తారు. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఏ మతం, ఏ ధర్మం అని చూడరు. మీరు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, సిక్ ఇవన్నీ చూడం, బౌద్ధాన్ని చూడం. గుండెల్లో పెట్టుకుంటే సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి దెబ్బ తగిలితే ఖచ్చితంగా బయటికి వస్తాం, గట్టిగా మాట్లాడతాం. ఈరోజు ఇక్కడున్న జన సైనికులు కూడా చెప్తాం, జనసేన చాలా బలంగా తీసుకోవడానికి దానికి మహారాష్ట్ర నుంచి కూడా స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తి ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే, ఇంకొకరు బాళాసాహెబ్ ఠాక్రేజీ. ఈరోజు ఆయన్ని స్మృతించే దినం కాబట్టి ముందు ఆయనకి నివాళులు అర్పిస్తూ సభను ప్రారంభిద్దాం. हिंदू हृदय सम्राट बाळासाहेब ठाकरे यांच्या पवित्र स्मृतीस अभिवादन. वीरांच्या संतांच्या प्रत्येकाला हसवणाऱ्या पुला देशपांडे, किशोरी आमोणकर, लता मंगेशकर यासारख्या सारस्वत आणि गायकांच्या में नमन. ये तो इतिहास हुआ, लेकिन भविष्य क्या है? రోజు 5 సంవత్సరాల విదర్భలో ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఇది ప్రత్యేకించి మరాఠీలో చెప్పి మీకు తర్వాత తెలుగులో చెప్తాను. जिथे पाणी असेल, बालक हसेल, महिला सुरक्षित आणि तरुण बेरोजगार नसेल. चल दोस्ता, तुला 5 वर्षानंतरचा विदर्भ दाखवतो. शेतकरी सुखात आणि सामान्य माणूस समाधानाने जगेल. पता नहीं कल से आज तक मेरी मराठी में कितना सुधार हुआ है, पर कोशिश जारी है. इसलिए कोई गलती हो तो क्षमा चाहता हूं. मी मराठी बोलताना चुकलो तर मला क्षमा करा.